ఇండియన్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే మైదానంలో బ్యాట్తో, తన బౌలింగ్తో, అలాగే ఇక తన కెప్టెన్సీతో అతడు సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అనే బాలకృష్ణ డైలాగ్ రోహిత్ శర్మకి సరిగ్గా సరిపోతుంది. ఈ వీడియోలో అసలుకి రోహిత్ శర్మ ఎవరు, ఎలా క్రికెట్లోకి వచ్చాడు, అతను కెప్టెన్ ఎలా అయ్యాడు, ఇప్పటి వరకు అతను సాధించిన రికార్డులు ఏమిటి, ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. రోహిత్ శర్మది మహారాష్ట్రలోని బంసోద్. 1987 ఏప్రిల్ 30న నాగపూర్లో జన్మించాడు. తండ్రి పేరు గురునాథ్ శర్మ, తల్లి పేరు పూర్ణిమ శర్మ. ఆమెది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం. తండ్రి ఓ రవాణా సంస్థ స్టోర్ హౌస్లో పనిచేసేవాడు. తండ్రికి ఆదాయం చాలా తక్కువ వచ్చేది. పేదరికం కారణంగా చిన్నతనంలోనే తల్లిదండ్రులకి దూరంగా ఉండాల్సి వచ్చింది. తాతయ్య వాళ్ళ ఇంట్లో పెరిగాడు. ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రుల వద్దకు వచ్చేవాడు. వారు ఒక చిన్న గదిలో ఉండేవారు. అతడికి తమ్ముడు కూడా ఉన్నాడు. చిన్నతనం నుంచే అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఉండేది కాదు. దీంతో అతని కలగానే ఉండేది. అయితే అతడి ఇష్టాన్ని గ్రహించిన మేనమామ 1999లో ఒక క్రికెట్ క్యాంపులో చేర్పించాడు. అలా ఆ క్యాంపులో శిక్షణ పొందిన టీం వివేకానంద స్కూల్ టీంతో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో 12 సంవత్సరాల బాలుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడి ఆటకి ఆ స్కూల్ కోచ్ ఫిదా అయిపోయాడు. మరో మాటకి తావు లేకుండా స్కూల్లో జాయిన్ అవ్వమని కోరాడు. అయితే ఆ బాలుడు తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పడంతో ఆ స్కూల్ కోచ్ పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి ఆ పిల్లాడికి ఫీజు లాంటివి ఏమీ చెల్లించకుండానే చేర్పించాడు. పైగా 275 రూపాయల ఉపకార వేతనం కూడా ఇచ్చేందుకు కూడా స్కూల్ మేనేజ్మెంట్ని కోచ్ ఒప్పించాడు. ఇలా ఆ పిల్లాడికి ఆ స్కూల్లో ప్రవేశం లభించింది. 4 సంవత్సరాల పాటు ఉచితంగా చదువుకున్నాడు. పేదరికాన్ని జయించి తనకిష్టమైన క్రికెట్లో అద్భుతంగా శిక్షణ పొంది తిరుగులేని క్రికెటర్గా ఎదిగాడు రోహిత్ శర్మ. ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో విరాట్ కోహ్లీ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. 2007 జూన్ 23న ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది సెప్టెంబర్ 19న ఇంగ్లాండ్ జట్టుతో జరిగినటువంటి T20 క్రికెట్ మ్యాచ్ ద్వారా పొట్టి క్రికెట్లోకి అడుగుపెట్టాడు. కెరీర్ మొదట్లో రోహిత్ శర్మ తడబడ్డాడు. ఆ తర్వాత 2013లో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే అవకాశం రోహిత్ శర్మకి వచ్చింది. ఎప్పుడైతే ఓపెనర్గా అతడికి ప్రమోషన్ వచ్చిందో ఒక్కసారిగా అతడి జాతకం మొత్తం మారిపోయింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఏకంగా 264 రన్స్ కొట్టి హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి ఆటగాడిగా నిలిచాడు. బహుశా ఇప్పట్లో ఆ రికార్డ్ని అందుకోవడం ఎవరి వల్ల కాదేమో. ఇప్పటి వరకు రోహిత్ శర్మ 59 టెస్టులు, 262 వన్డేలు, 151 T20లు మ్యాచ్లు ఆడాడు. వన్డేలలో 10,709, T20లలో 3,974, టెస్టుల్లో 12 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేలలో 31 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు సాధించాడు. T20 ఫార్మాట్లో కూడా 5 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేలలో అత్యధిక స్కోరు, T20లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కష్టాలు దాటి కన్నీళ్లు దిగమింగుకొని ఆకలిని చంపుకొని రోహిత్ శర్మ ఇక్కడ దాకా వచ్చాడు. మైదానంలో తోటి ఆటగాళ్లపై అతడు కోపంగా ఉంటే చాలామంది విమర్శిస్తూ ఉంటారు. కానీ జట్టు కోసం ఆడేటప్పుడు ఎంతటి ఒత్తిడి ఉంటుందో, నాయకత్వం ఎటువంటి ముళ్ళ కిరీటమో రోహిత్ శర్మకి తెలుసు. అందుకే మైదానం లోపల కఠినంగా ఉండే అతడు మైదానం వెలుపల అత్యంత సున్నితంగా ఉంటాడు. 5 సార్లు ముంబై జట్టుకు ట్రోఫీ అందించినప్పటికీ ఆ జట్టు యాజమాన్యం అతన్ని కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టింది. అయినప్పటికీ అతడు పల్లెత్తు మాట కూడా అనలేదు. దీనిని బట్టి రోహిత్ శర్మ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. టీమిండియాకు మాత్రమే కాదు, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు. ముంబై జట్టుకు అతడు ఏకంగా 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. టీమిండియా జట్టుని 2 సార్లు ఆసియా ఛాంపియన్గా అవతరించేలా చేశాడు. స్వదేశంలో గత ఏడాది జరిగిన వరల్డ్ కప్లో టీమిండియాని ఓటమనేదే లేకుండా ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ అభిమానుల మనసు గెలుచుకున్నాడు రోహిత్ శర్మ. పేదరికం తన లక్ష్యానికి ఏమాత్రం అడ్డు కాదని నిరూపించాడు. ఎదురైన ప్రతి అవరోధాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. టీమిండియా కెప్టెన్గా సమకాలీన క్రికెట్లో సరికొత్త ఆటగాడిగా ఎదిగాడు. 2023 వన్డే వరల్డ్ కప్ త్రుటిలో చేజారిన నేపథ్యంలో
T20 వరల్డ్ కప్ సాధించాలని, తర్వాత క్రికెట్కి గుడ్ బై చెప్పాలని రోహిత్ శర్మ ప్లాన్ చేస్తున్నాడు.